యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ముగ్గుల పోటీలో పాల్గొనాలి అనుకునే వాళ్ళు పేర్లు రాయించుకోండి. ముగ్గుల పోటీలో ఎవరెవరు పేర్లు ఇస్తున్నారో చూసి ఇవ్వండి. అసలే రాని వాళ్ళు కూడా ముగ్గులు వేయడానికి రెడీ అయ్యారు. రాని వాళ్ళు ఎవరున్నారు? నేనైతే పోటీలో పాల్గొంటున్నాను. అసలు మా ఉద్దేశం నువ్వు వేయకూడదనే. అదేంటి పార్వతి? అంటే పోయి పోయి మన పరువు తీస్తుందేమో అని అలా అన్నానక్క. అసలు తన ఈ పోటీలో పాల్గొనడం అవసరం అవుతున్నా? ఇక్కడ ముగ్గుల్లో ప్రావీణ్యం ఉన్న వాళ్ళు కూడా పోటీలో పాల్గొనలేదు. కానీ వాటి మీద ఏ అనుభవం లేని వాళ్ళు ఎందుకు ప్రయత్నించాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నేర్చుకోవాలనుకుంటుందేమో. నేర్చుకోవాలంటే మన పెరట్లో వెయ్యాలి. పోటీలో ఓడిపోయి మన ఇంటి పరువు తీయకూడదు. ఆర్య చెప్పింది కదా, ఖచ్చితంగా గెలుస్తుంది. ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఎవరూ ఓడిపోలేదు. ఇదే మొదటిసారి అవుతుందేమో అంటున్నాను. డోంట్ వరీ, నేనున్నాను కదా. ఏంటి, నువ్వు పాల్గొంటున్నావా? అవును బావా, ముగ్గులు వేయడం ఆద్య కొత్త ఏమో, నాకు కాదు. ఈ పోటీలో నిలబడి మన ఇంటి పరువు నిలబెడతాను. ముగ్గుల పోటీలో నాతో ఎవ్వరూ పోటీకి నిలబడలేరని నిరూపిస్తా. మన చారు చెప్పిందంటే ఈ పోటీకి తిరిగే ఉండదురా. గిఫ్ట్ సంపాదించకపోయినా పర్వాలేదు, కనీసం ముగ్గుని ముగ్గులా వేయమనండి. ఏ చింపాంజీ బొమ్మ వేసిందనుకో జనం నవ్విపోతారు. చారు, నువ్వేం టెన్షన్ పడుకో. ముగ్గులో నీ బొమ్మ మాత్రం వేయను. చూసారా అత్తయ్య ఎలా ఉంటుందో? ఆద్య, కాసేపు నువ్వు మాట్లాడకు. అది చారుకి చెప్పండి, నాకు కాదు. ముగ్గులు వేయాలంటే సహనం ఉండాలి, ముక్కు మీద కోపాలు కాదు. ఆద్య, రామా, ఎలాగైనా సరే మీరీ ముగ్గుల పోటీల్లో గెలవాలి. వెళ్ళి పేర్లివ్వండి. వెళ్ళండి. రా చారు, నువ్వు వెళ్ళి పేరివ్వు. అరే, కోడి పందాలు మన ఇంట్లోనే మొదలైనట్టున్నారా? ఈ తుఫాను ఏ తీరంలో బేపత్వం సృష్టిస్తుందో ఏంటో. పద. కదా. ఆద్య, ఆల్ ది బెస్ట్ ఆద్య. నువ్వు ముగ్గుల పోటీలో గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. ఏంటి బావా ఇది? నేను నీ కాబోయే భార్యని, నాకు కదా ఆల్ ది బెస్ట్ చెప్పాలి. నిన్నెలా మర్చిపోతాను చారు? నీకు కూడా ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. పోటీలో గెలిచేది ఒక్కరే బావా, ఇద్దరేం కాదు. నువ్వు ఆల్ ది బెస్ట్ ముందు ఆద్యకి చెప్పావు, నాకు చెప్పావు. అంటే ఒకరికి చెప్పింది నిజం, ఇంకొకరికి చెప్పింది అబద్ధమా? నిజం చెప్పు, మనస్ఫూర్తిగా ఎవరు గెలవాలని కోరుకుంటున్నావు? అంటే ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళే గెలుస్తారు. బావా, అంటే నీ దగ్గర టాలెంట్ లేదా? ఎందుకు లేదు? ఉంది. ఉంటే
ఉన్నవాళ్ళు గెలుస్తారు. బావా, నీ కాబోయే భార్య నేను కదా, నీ సపోర్ట్ నాకే ఉండాలి. నా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుంది చారు. చూసావా పార్వతి, నా కొడుక్కి నా కోడలంటే ఎంత ప్రేమో. చారు ఇట్రా. నా బంగారు తల్లి, నువ్వు ఈ ముగ్గుల పోటీలో గనక అందర్నీ ఓడించి ఫస్ట్ ప్రైజ్ గెలిచావనుకో, మా బావగారి దృష్టిలో నువ్వు మంచిదాని అవుతావు, మా ఇంట్లో పర్మనెంట్ గా స్థానం సంపాదిస్తావు. పిన్ని, నేనింత కష్టపడుతుంది మీ బావగారిని ఇంప్రెస్ చేయడానికి కాదు, మా సీను బావని ఇంప్రెస్ చేయడానికి. అబ్బా, ఏదో ఒక బావ, ముందైతే గెలవాలి కదా. నువ్వెళ్ళి ముగ్గు ప్రిపేర్ అవ్వు పో. ఆ, పార్వతి, ఆ ఆద్య ఓడిపోవాలి, మన చారు గెలవాలి. కావాలంటే దేవుడికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుందాం. అవునదినా, ఆ చారుని నమ్మడం కంటే ఆ దేవుణ్ణి నమ్మడం బెటర్. పద. ఆద్య, నువ్వు గెలుస్తావో లేదో అని భయంగా ఉంది. నువ్వు ముగ్గు వెయ్యలేవని అందరూ హేళన చేస్తున్నారు. వాళ్లతోనే నువ్వు చప్పట్లు కొట్టించాలి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, నేనే గెలుస్తాను. ఆద్య పట్టుదల గురించి మనకు తెలుసు కదా అత్తయ్య. తను అనుకుంటే తప్పకుండా సాధిస్తుంది. అవును పెద్దమ్మా, మొన్ననే చెస్ గేమ్స్ లో చాలా ప్రైజెస్ సంపాదించింది. అక్క బ్రెయిన్ చాలా షార్పు. కంప్యూటర్లు వాడే అక్కకి ముగ్గుల పోటీలో గెలవడం అసలు పెద్ద విషయమే కాదు. చూసావా అత్తయ్య, బిట్టు కూడా ఎంత కాన్ఫిడెన్స్ ఉందో. ఆద్య, నువ్వు గెలుస్తావని నేను అత్తయ్య చాలా ఆశలు పెట్టుకున్నాం. నువ్వు తప్పకుండా గెలవాలి. అమెరికాలో పెరిగిన ఇక్కడి పద్ధతులేవి మర్చిపోలేదని వీళ్ళందరికీ తెలిసేలా చేయాలి. ముగ్గుల గురించి చిన్నత్తయ్య నేర్పించింది కదా, వాటన్నింటినీ గుర్తు చేసుకో. నీ ఫోకస్ అంతా నువ్వు వేసే ముగ్గు మీదే ఉండాలి. ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలి. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అంటే నువ్వు గెలవాలని మోటివేట్ చేస్తున్నాను. అవసరం లేదు. కావాలంటే నీ పప్పు చారుని మోటివేట్ చేయి. అసలు నేను ఈ పోటీలోకి దిగిందే గెలవడం కోసం. ఖచ్చితంగా గెలుస్తాను. ఎందుకంటే ఈ గెలుపు నా కోసం కాదు, రామలక్ష్మి కోసం, రామలక్ష్మి చదువు కోసం. నువ్వు ఈ ఛాలెంజ్ చేయడం నాకు నచ్చలేదు ఆద్య. నా చదువు కోసం నువ్వు చిక్కుల్లో పడటం నాకు అస్సలు ఇష్టం లేదు. ఒక్కసారి ఆలోచించు ఆద్య. మన ఉద్దేశం మంచిదైనప్పుడు విజయం మన వెంటే ఉంటుందని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు నువ్వే భయపడితే ఎలా? మనమే గెలుస్తాం. మీ నాన్నే నువ్వు చదువుకోవడానికి ఒప్పుకునేలా నేను చేస్తాను. ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావా? నమస్కారం అమ్మా, మేమే తీసుకొచ్చాం. ఈ ప్రశాంత్ అనేవాడు మిమ్మల్ని మోసం చేసి మీ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోయాడని మీ చిన్నబ్బాయి చీటింగ్ కేసు పెట్టాడు. అయితే అరెస్ట్ చేసి లోపల లేకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? వీడి మొహం కూడా చూడకూడదు అనుకున్నా. బామ్మగారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఎలాంటి అలవాట్లు లేవు. నీ రోగం కళ్ళారా చూసాం కదా, ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు?
అదంతా ప్లాన్ చేశారండి. అవునమ్మా, మీ ఇంట్లో అమ్మాయి అతన్ని మిస్లీడ్ చేసింది అంటున్నాడు. చీటింగ్ కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సింది ఆ అమ్మాయిని అంటున్నాడు. ఏంటి? మా ఇంట్లో అమ్మాయి అబద్ధం చెప్పిందా? అసలు వీడి గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అతను ఏ ఆధారాలు లేకుండా మాట్లాడట్లేదమ్మా. పెళ్లి చూపులకు వచ్చిన రోజు ఒక అమ్మాయి తాగేవాళ్ళు తిరుగుబోతులు ఇష్టమని ఇతనికి మెసేజ్ చేసింది. ఇతని దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. ఆ ఫోన్ ఇవ్వు. ఈ ఫోన్లో అంతా ఉంది మేడం. ఫోన్ నుంచి మెసేజ్ చేసిందా? మా ఇంట్లో ఎవరు ఫోన్ వాడరే. లేదమ్మా, మీ ఇంట్లో ఉన్న అమ్మాయే చేసింది. ఫోను మా ఇంట్లో ఫోన్ వాడేది ఆ అమెరికా పిల్ల ఒక్కతే. ఆ అమ్మాయి పేరు ఆద్య, మా కోడలు చెల్లెలి కూతురు. అవును, ఆ అమ్మాయే చీటింగ్ చేసింది. అవును బామ్మగారు, మీ మనవరాలకి సిగరెట్లు తాగేవాళ్ళు, మందు కొట్టేవాళ్ళు, అమ్మాయిలతో తిరిగేవాళ్ళంటే నచ్చుతారని చెప్పి నన్ను నమ్మించింది. అవునా? నాకు అలవాట్లన్నీ ఉన్నాయని చెప్పుకొని రామలక్ష్మితో చెప్పుకొని మీ రఘురామ్ గారి దృష్టిలో బ్యాడ్ అయిపోయాను. నిజానికి నాకు ఎలాంటి అలవాట్లు లేవు. ఓహో, ఇదంతా ఆ పిల్ల చేసిన పనా? నాకిప్పుడు అర్థమైంది. నువ్వెంత అమాయకుడివి. ఏ ఆడపిల్లైనా తాగుబోతుని తిరుగుబోతుని ఇష్టపడుతుందా? ఆ పిల్ల మెసేజ్లు పెడితే మోసపోవడానికి నీ బుద్ధి ఏమైందయ్యా? అదేంటండి, నిజం చెప్పినా కూడా తిడుతున్నారు? మరి లేకపోతే పెళ్లి చూపుల్లో అలాంటి మాటలు చెప్పడానికి ఆలోచించాలి కదా. బామ్మగారు, నిజానికి అరెస్ట్ చేయాల్సి వస్తే ఆ అమ్మాయిని అరెస్ట్ చేయాలి. చెయ్యండి. ఆ పిల్లకి అదే గుణపాఠం నేర్పాలి. మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎవరు ప్రశాంతంగా లేరు. అన్నిట్లోనూ మాకు సమస్యలే. ఏదో ఒక కిటుకు చేయకపోతే తనకేమీ తోచదు. ఈ ఇంట్లో నుంచి ఎలా పంపించాలా అని చూస్తున్నాం. మా కోడలి మొహం చూసి వదిలేశాను. నా కొడుకు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. దానికి పోలీసులే కరెక్టు. వెళ్ళి తనని జైల్లో పెట్టండి. అప్పుడు గాని బుద్ధి రాదు. మా డ్యూటీ మేము చేస్తామమ్మా. ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడ? ఊళ్ళో ముగ్గులు పోటీలు ఏవో జరుగుతున్నాయి కదా, అక్కడికే వెళ్ళారు. రఘురామ్ అంకుల్ కూడా అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు. అయితే అక్కడే తెలుసుకుందాం పదండి సార్. సరే పదండి. భగవంతుడా, ముగ్గులు పోటీలో నాకు కాబోయే కోడలే గెలవాలి. బహుమతి ఏదైనా ఉంటే అది నాకే రావాలి. నువ్వు ఇప్పుడే తుమ్మాలా? పని మొదలు పెట్టేటప్పుడు తుమ్మితే అపశకునం అంటారు పార్వతి. తుమ్మును ఎవరు ఆపగలం వదినా? చారు పోటీలో ఓడిపోకూడదు. నా చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టడం దేవుడికి ఇష్టం లేదనుకుంటాను. నువ్వు కొట్టు. దేవుడా, ఎలాగైనా సరే చారుయే గెలవాలి. బాబుగారు మెచ్చుకోవాలి. ఓ దేవుడు దేవుడు దేవుడు. అదేంటి వదినా, నాకు చెప్పి నువ్వు తుమ్మావేంటి? నువ్వు చెప్పింది కరెక్టే పార్వతి. తుమ్ముని ఎవరు మాత్రం ఆపగలరు? అపశకునాలన్నీ మనకే ఎదురవుతున్నాయి ఏమిటో. అసలు మన చారు పోటీలో గెలుస్తుందో లేదో. కనీసం దేవుడు గెలిపిస్తాడన్న నమ్మకం అన్నా ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది. అయ్యో దేవుడా. పార్వతి, ఇలా మనం కోరుకోవడం కంటే చిన్నపిల్లలు కల్మషం లేని వాళ్ళు దేవుడితో సమానం అంటారు కదా. వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా జరిగే తీరుతుంది. మనం బిట్టు చేత కొబ్బరికాయ కొట్టిద్దాం. అప్పుడు మన చారు తప్పకుండా గెలుస్తుంది. బిట్టు, అరే బిట్టు ఇట్రా. ఏంటత్తా ఇక్కడున్నారు? ఇలా రారా. ముగ్గులు పోటీలు అక్కడ తిరుగుతున్నాయి కదా. కూర్చో కూర్చో. దండం పెట్టుకోవడానికి రా. ముందైతే నువ్వు దేవుడికి కొబ్బరికాయ కొట్టు. అదేంటి, మీరు కొట్టొచ్చు కదా. అయ్యో, మా చేతులతో కలిసి రావట్లేదురా. కనీసం నువ్వైనా మనం గెలవాలని కోరుకుని కొబ్బరికాయ కొట్టు. సరే అయితే కొట్టు. అరే, కొబ్బరికాయ కరెక్ట్ గా పగిలింది కదా వదినా. మనకింక తిరుగే లేదు. చారు ఖచ్చితంగా గెలుస్తుంది. చారుడా?
అవునరా, నువ్వు దండం పెట్టుకుంది చారు కోసం కాదా? కాదు, ఆద్యక గురించి నేను దండం పెట్టుకున్నా. అదేంట్రా, పోటీలో మనం కదా గెలవాలి, ఆద్య గెలవాలని ఎందుకు కోరుకున్నావు? ఆద్యక కూడా మనింటమ్మే కదా, ఆద్యక గెలిస్తే మనం గెలిచినట్టే. అమ్మ బిట్టు, నువ్వు చాలా ప్లాన్ చేసావు. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, ఇదేంటో వదినా, మన వేలితో మనకన్నే పొడుచుకున్నాం. ఏమైంది? ఇద్దరు ఇక్కడున్నారేంటి? అక్కడుండి నాకు సపోర్ట్ చేస్తారనుకున్నాను. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావా చారు? మాకేదో డౌట్ గా ఉంది. అసలే బావగారి ముందు పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుస్తానని అంత బిల్డప్ ఇచ్చావు. ఇక్కడ మాకేమో శకునాల మీద శకునాలు ఎదురుపడుతున్నాయి. నాకు తెలుసు పిన్ని, బావ కూడా ముందు ఆద్యకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు. ఆ తర్వాత నేను అడిగితే చెప్పాడు. అప్పుడే అనుకున్నాను ఇదంతా జరుగుతుందని. మరి ఏ ధైర్యంతో చెప్పావు? అవతల ఆద్య ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. దాంతో నువ్వు పోటీలో గెలుస్తావా? అసలు నువ్వు గెలవగలవా? తప్పకుండా గెలుస్తాను. ఎలా గెలుస్తావే? ఈ ఫోన్ సహాయంతో. అయ్యో బాబోయ్, చారు ఫోన్తోనా? ఫోన్తో ఎలా గెలుస్తావు? అది ఇందులో చూసి ముగ్గులేస్తాను. ఏం అర్థం కావడం లేదే. అయ్యో పిన్ని, ఈ ఫోన్లో ఇంటర్నెట్ ఉంది. ఇదిగో ఇదిగో, ఇది క్లిక్ చేస్తే ఇలా రకరకాల ముగ్గులన్నీ వస్తాయి. ఇందులో బెస్ట్ది సెలెక్ట్ చేసుకుని అక్కడ వేసానంటే మనం వేసే ముగ్గు ముందు వాళ్ళది పేలిపోతుంది, ఎవ్వరు చూడరు. అందరూ మనం కాపీ కొట్టిన ముగ్గుకి చప్పట్లు కొడతారు. పోనీలే, మా అన్నయ్య చీ కొట్టకుండా చేస్తున్నావు చాలు. కానీ నువ్వు కాపీ కొట్టినట్టు ఎవరన్నా కనిపెడితే? అంత ఈజీగా దొరికిపోతానా? ఎవరు చూడకుండా నువ్వు ఈ ఫోన్ ని పట్టుకో, నీ నా ఫోన్ లో చూసి ముగ్గేసేస్తాను. ఎలా కనిపెడతారు? కనిపెట్టరు కదా. ఓహో, చీట్ చేసి గెలవాలనుకుంటున్నావా? అక్కడ ఆద్య రామలక్ష్మి చదువు గురించి గెలవాలనుకుంటుంది. తనే గెలుస్తుంది. అయినా పోటీల్లో చీటింగ్ చేయకూడదు. నేనుండగా చేయనివ్వను. రండి. ఏంటి చారు? రండి. చారు, ఏమైంది? ఎక్కడికి? అయ్యో, అరేరే, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? నేను నాగదేవతకి బాగా పూజిస్తాను. నాగదేవత చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తే నేను అనుకున్న కోరికలన్నీ తీర్చేస్తుంది. అందుకే 9 ప్రదక్షిణలు చేద్దామని వచ్చాను. వెళ్ళు. అయితే ఇంకెందుకు ఆలస్యం? కానీ కానీ మీరు కూడా రండి. మేమెందుకు? మీరు కూడా తిరిగారంటే మన కోరిక బలంగా ఉంటుంది. అప్పుడు నాగదేవత మనల్ని దీవిస్తుంది, మనల్ని గెలిపిస్తుంది. ఆద్య పని క్లోజ్ అయిపోతుంది. పద పద.
తల్లి ఆశీర్వదించు. అత్తయ్య, ఇందులో నెట్ ఆన్ చేయగానే ముందే ఏ ముగ్గు వస్తుందో ఆ ముగ్గే వేద్దాం. ఫోన్ ఆన్ అవ్వట్లేదు పిన్ని. ఇందాక 9 ప్రదక్షిణ చేస్తే నాగదేవత నీ కోరిక తీరుస్తుందన్నావు కదా. అది నీ అమ్మ కడుపు మాడ. మంచి ముగ్గేస్తావనుకుంటే మొత్తానికి మోసం వచ్చిందంటే. ఇలాంటి పోటీల్లో దిగినప్పుడు మోసం చేయాలనుకుంటే ఇలాగే ఉంటుంది. అక్కడ అందరూ ముగ్గులేస్తున్నారు, నువ్వేమో ఇంకా ఎలా వెయ్యాలా అని ఆలోచిస్తున్నావు. ఆ కిలాడి ఆద్య మాత్రం ఏ ముగ్గు వెయ్యాలో ముందే ప్రిపేర్ అయిపోయినట్టుంది. సభ్యులందరూ ముగ్గుల పోటీ మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాం. అయ్యో పిన్ని, టైం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి?